श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ओं नमो भगवते वासुदेवाय। नन्दगोपभूपवंशभूषणं विदूषणं भूमिभूतिभूरिभाग्यभाजनं भयापहं धेनुधर्मरक्षणावतीर्णपूर्णविग्रहं नीलवारिवाहकान्तिगोकुलेशमाश्रये। గోకుల కృష్ణుడైనటువంటి పరమాత్మకు నమస్కరిస్తూ ఈ వాసుదేవార్చనం యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తూ ఇందులో విశేషాలు తెలుసుకున్నటువంటి అందరికీ కూడా నమస్సులు అర్పిస్తూ మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నటువంటి శ్రీభారతీ సూక్తి అనేటువంటి ఒక విషయంలో శకుంతలోపాఖ్యానం నుండి మంచి మంచి విశేషాలు తెలుసుకుంటున్నాం. ఈ రోజున శకుంతలోపాఖ్యానంలోనే ఇంకొక మంచి విశేషాన్ని గురించి, శకుంతల మనస్సులో భావిస్తున్నటువంటి విషయం, భావన బలాన్ని గురించి తెలియజెప్పేటువంటి ఒక విశేషాన్ని ఈ రోజున తెలుసుకుందాం. శకుంతల దుష్యంతుడితోటి అన్ని రకాలుగాను మాట్లాడి చూసింది. అతను ఏ రకంగానూ కూడా ఆవిడకు అనుకూలంగా ప్రవర్తించలేదు. సత్యవాక్య మహిమని చెప్పింది, నిజాన్ని మాట్లాడమని చెప్పింది, నిజాన్ని ఒప్పుకోమని చెప్పింది, బతిమిలాడింది, ధైర్యం చేసి తనకు కొన్ని ధర్మ సూక్ష్మాలని కూడా వివరించింది. అయినా సరే దుష్యంతుడు ఏమీ కదలలేదు. అందుకని పాపం ఇక్కడ శకుంతలలో ఒక సహజమైనటువంటి స్త్రీత్వ భావన వ్యక్తీకరించబడుతోంది. అబలత్వం అనేటువంటిది మనసులో ఎక్కడో ఒక చిన్న ఆలోచన కలిగింది. నేను బలహీనురాలను అయిపోతున్నాను, నేను ఇక ఏమి చేయలేనటువంటి ఒక పరిస్థితి నాకు ఏర్పడుతోంది అనేటువంటి ఒక అసహాయత భావం ఆవిడ మనస్సులోకి వచ్చేస్తుంది. మనం కూడా అంతే కదండి, ప్రయత్నాలన్నీ చేస్తాం, ఎన్నో చేస్తున్నాం. ఇవాళ సమాజంలో ఉన్నటువంటి ఆలోచన విధానానికి కూడా ఇది ఒక నిదర్శనం. మనం చేస్తూనే ఉంటాం పనులన్నీ, కానీ అవి ఎటువంటి సందర్భంలోనూ ఒక కొలిక్కి రానప్పుడు, ఇబ్బందికరంగా తయారవుతున్నప్పుడు, ఒక పనిలోంచి విజయాన్ని మనం ఆకాంక్షిస్తున్నప్పుడు అందులో విజయం మనకి లభించకపోగా దానివల్ల అనేక రకాల కష్టాలు కలుగుతూ ఉన్నప్పుడు మనిషి ఏం చేస్తాడంటే సహజంగా ఆ పని నుండి విరక్తిని పొందడం ద్వారా వదిలేసి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో మానసికమైనటువంటి బలాన్ని కోల్పోతున్నాడు, మనోస్థైర్యాన్ని కోల్పోతున్నాడు. తద్వారా అతని యొక్క మానసిక బలం ఎప్పుడైతే క్షీణిస్తుందో అతనికి బతకాలి అనేటువంటి ఆశ లేకుండా పోతుంది. అందువల్లే చాలామంది చూడండి ఆత్మహత్యలు చేసుకోవడం, చనిపోవడం, బలవన్ మరణాలకి పాల్పడడం ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. కానీ శకుంతలోపాఖ్యానంలో ఉన్నటువంటి ఈ విషయం ఏం చెబుతుందంటే ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం ఏం చేయాలో చెబుతోంది. కనుక ప్రతి వాళ్ళకి ఇది ఒక ఆదర్శప్రాయమైన ఆచరణ యోగ్యమైనటువంటి విషయంగా మనం గ్రహించాలి. ముందుగా ఆవిడ ఏం చెబుతోందో తెలుసుకుని తర్వాత దాని విశేషాన్ని గురించి మనం వివరించుకుందామండి. తడయక పుట్టిన నాడ తల్లిచే తండ్రిచే విడువబడితి, ఇప్పుడు పతిచేతను విడువబడియదనొక్కో, నుడువులు వేయు నింకేలా ఇపాటి నోములు తొల్లి కడంగి నోచితినిగాకేమి అంచు కందెడెందమునా. ఆకులు పట్టుకునే సామెత మనందరికీ తెలుసు కదండి. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఉండదు. అట్లనే చేయాల్సినటువంటిదంతా కూడా చేసేసి చివరికి నాకేం ప్రయోజనం రావటం లేదని బాధపడడం అనేది సరి అయిన విషయం కాదు అని మనకు ఈ సామెత చెబుతుంది. అట్లాంటి సంఘటనలు ఎదురైనప్పుడు ఏం చెయ్యాలో శకుంతలోపాఖ్యానంలోని ఈ ఘట్టం మనకి వివరిస్తోంది. శకుంతల అన్ని విషయాలు చెప్పింది, దుష్యంతుడితో వినట్లేదు. అందుకని ఆవిడ మనస్సులో ఇలా అనుకుంటోందట, తడయక పుట్టిన నాడ తల్లిచే తండ్రిచే విడువబడితి. పుట్టంగానే నా తల్లిదండ్రులు ఇద్దరు నన్ను వదిలిపెట్టేశారు. వాస్తవంగా ఈ శకుంతల విశ్వామిత్రుడికి మేనకకి పుట్టినటువంటి కుమార్తె. ఈ విశ్వామిత్రుడు మేనక ఆలోచన విధానంలో ఋషి పరంపరలో ఆయన సంసార జీవనాన్ని పొందడం అనేటువంటిది పొరపాటు అని తెలిసినప్పుడు ఇది ఒక నిమిత్త కారణము అని గ్రహించాడు మహర్షి. ఏదో ఒక కారణం చేతనే ఈ సంతానం నాకు కలిగింది అని అనుకున్నాడు. అనుకుని ఆయన తీసుకెళ్ళి ఆవిడని అక్కడ వదిలిపెట్టాడు. గుర్తుపెట్టుకోండి, మహాత్ములు తొందరగా తప్పు చెయ్యరు.
చెడ్డవాళ్ళుగా మారరు. కానీ మహాత్ములు కూడా ఏదైనా ఒక చిన్న పొరపాటు చేశారు అంటే ఖచ్చితంగా దాని వెనక ఏదో ఒక రకమైనటువంటి లోక కళ్యాణకారకం ఉంటుంది. అదేంటండి అలా అంటారు అంటే, రోడ్డు మీద మామూలుగా ఎవరైనా ఉన్నారనుకోండి, ఎవరైనా ఉన్నప్పుడు తప్పు చేసేవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని మామూలుగా మనం కొట్టేసామనుకోండి, అది చాలా పొరపాటు అని కదా సమాజం గుర్తిస్తుంది. కానీ అలాంటి తప్పు చేసిన వాడిని పోలీసు వ్యవస్థ కానీ మరొక వ్యవస్థ కానీ స్వీకరించి వాళ్ళని దండించినా శిక్షించినా అది తప్పు అవ్వడం లేదు. వాస్తవంగా మరి మన దగ్గర తప్పు అయినప్పుడు వాళ్ళ దగ్గర ఎందుకు కాదు అంటే ఇదే ధర్మ సూక్ష్మం. మనం గ్రహించాల్సిన విషయం కూడా ఇదే. నిజంగా మహాత్ములు అనేవాళ్ళు తప్పు చేయరు. వాళ్ళు గనక తప్పు చేయాల్సిన పరిస్థితి వస్తే దానికి ఒక ఖచ్చితమైనటువంటి నిమిత్త కారణం ఉండి ఉంటుంది అని గ్రహించాలి. అంతే తప్ప ఇవాళ సగమైనటువంటి జ్ఞానం కలిగిన మనుషులు చాలామంది భగవంతుడు ఏమిటి, 2 పెళ్ళాలేంటి, 16,000 మంది భార్యలేంటి, ఇట్లా అనవసరమైనటువంటి విషయాలు చర్చించే వాళ్ళు మన సమాజంలో చాలామంది ఉన్నారండి. వాళ్ళు అనుకుంటారు నేనేదో గొప్ప విషయాన్ని తెలుసుకున్నాను, నేను గొప్ప విషయాన్ని చెప్తున్నాను అని చెప్పి. కానీ వాస్తవంగా సమాజాన్ని వక్ర మార్గంలో ప్రయాణింపజేసేటువంటి దాంట్లో వీళ్ళ పాత్ర చాలా ప్రముఖంగా ఉంటుందండి. కనుక హైందవ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్న వాళ్ళు వేరే వాళ్ళు ఎవరు కాదండి, మనలోనే సగజ్ఞానం తెలిసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ విషయాన్ని తెలుసుకోండి. అంటే నాకేదో పరిపూర్ణమైన జ్ఞానం వచ్చిందనో మరొకటనో కాదు చెబుతున్నది. ఎప్పుడైనా సరే జ్ఞాన సిద్ధి అంటే ఒక విషయం పట్ల పరిపూర్ణమైన అవగాహనని కలిగి ఉండటం. పరిపూర్ణమైన అవగాహన లేనప్పుడు మనం దాని గురించి మాట్లాడకూడదు. ఏం తెలుసని మాట్లాడుతున్నాము అనే ఆలోచన మాట్లాడేవాళ్ళు చేసుకోవాలి. దాని గురించినటువంటి విషయ జ్ఞానం లేకపోవడం చేత ఏమవుతుంది అంటే మనం చెప్పేటువంటి ఆ పని చెడు మార్గంలో ప్రయాణం చేస్తుంది. మనం చెబుతున్నటువంటి విషయం చెడుగా స్వీకరించబడుతోంది సమాజం నుండి. సమాజంలో ఎప్పుడూ కూడా వ్యతిరేక భావం కలిగినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారండి. అలా ఉన్నటువంటి వాళ్ళని సానుకూలమైన ధోరణిలోకి తీసుకురావడానికే కదా ఈ ప్రబోధాలన్నీ ఉన్నది. అట్లాంటప్పుడు ఏదో చేతయి కొంతలో కొంత సామాజికమైనటువంటి ఉపయోగకరమైన ఉపన్యాసమో మరొక విషయం చెప్పడమో బోధన చేయడమో ఇలాంటివి చేస్తున్నప్పుడు వాళ్ళని విమర్శించడం మానేసి మనం వాళ్ళు చెప్పిన దాంట్లో ఉన్న విషయం ఇంకా ఎలా ఉన్నతంగా చెప్పగలగాలని ఆలోచించగలగడం వివేకవంతుల లక్షణం. అది మానేసి అలా చెప్పకూడదు, ఇలా చెప్పకూడదు, అలా అనకూడదు, ఇలా అనకూడదు. వాస్తవంగా పెద్దలందరూ తప్పులు చెప్పరని తప్పులు చేయరని అనట్లేదండి. కానీ వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా ఒక మంచిని గ్రహించడం అనేది హైందవ సమాజానికి ఉండవలసినటువంటి ప్రధాన లక్షణం. మన సనాతన ధర్మం చెప్పింది కూడా అదే కదా. మనం అందరం కూడా ఏం చేయాలి, క్షమాగుణాన్ని కలిగి ఉండాలి. క్షమ అంటే ఓర్పు, ఓర్చుకోవటమే హైందవ సమాజంలో ఉన్న గొప్ప వరం అది. అలాంటి వరాన్ని వదిలిపెట్టి వాళ్ళ మనకు కూడా సహనం నశించిపోయి అనేక రకాలైనటువంటి దుర్భాషలాడటం, అనేక రకాలైనటువంటి వ్యతిరేక శక్తులను తయారు చేయడం, ఇట్లాంటివన్నీ చేస్తున్నామండి. మనల్ని మనమే విమర్శించుకుంటూ ఉన్నప్పుడు మనల్ని ఎవరు కాపాడతారు? ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మన ఇంటి గురించి మనం ఎంత జాగ్రత్త వహిస్తున్నామో, మన ఒంటిని గురించి మనం ఎంత జాగ్రత్త వహిస్తున్నామో, మన సమాజాన్ని గురించి కూడా మనం అలాగే జాగ్రత్త వహించాలి. లేకపోతే అనేక రకాలైనటువంటి క్రిమికీటకాదులు ఆ సమాజాన్ని పట్టి పీడిస్తాయి. మన శరీరాన్ని బ్యాక్టీరియా పట్టి పీడించినట్టు, మన శరీరానికి వ్యాధులు వచ్చినట్టు సమాజానికి ఇలాంటి అనవసరమైనటువంటి వ్యతిరేక శక్తులనే వ్యాధులు పట్టినప్పుడు ఆ సమాజం హితంకరమైనటువంటి వాతావరణం కంటే కూడా అనేక రకాల అవస్థల పాలు కావడం జరుగుతుంది. కనుక మనం తెలుసుకోవాల్సింది ఈ కథల నుండి ఇలాంటి విషయాలే. కాబట్టి ప్రతి వాళ్ళు కొంచెం ఆలోచన చేయండి. భారతం వింటే ఏమొస్తుంది, భారతంలో ఏముందనుకోవడం కాదండి. ఈ మహాభారతం ఎప్పుడో రాసిందే. అయినా నేటి సమాజంలో ఉన్నటువంటి విషయాలకు కూడా చూడండి ఎంత చక్కగా అన్వయిస్తుందో. మనం ఉన్నామా లేదా, విమర్శిస్తున్నామా లేదా, చేస్తున్నటువంటి పనిని ఎంతవరకు సరి అయినటువంటి ధోరణిలో చేస్తున్నామనే ఆలోచన కలిగి చేస్తున్నామా, లేదు కదండి. కనుక ఇక్కడ శకుంతలోపాఖ్యానంలోని ఈ కథ ద్వారా కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం అదే. ఎప్పుడూ కూడా మనం ఏం చేయాలి, ఇలాంటి కష్టమైనటువంటి స్థితి ఏర్పడినప్పుడు మనం ఏం చేయాలో చెబుతోంది ఈవిడ. పుట్టిన నాడ తల్లి చే తండ్రి చే విడువబడితి. ఆవిడ పుట్టుక దగ్గర నుంచి గుర్తొచ్చేసింది ఆవిడ జ్ఞాపకం కదండి. మనం కష్టంలో ఉంటే మనకు అదే కదా జరుగుతుంది. పూర్వం నుంచి ఉన్నటువంటివన్నీ గుర్తొస్తాయి ఒకదాని వెంట ఒకటి.
అలాగే శకుంతలకు కూడా గుర్తొచ్చింది. ఆ రోజున మేనకా విశ్వామిత్రులిద్దరూ నన్ను కనుక వదిలేయకుండా ఉన్నట్లయితే నా జీవితం వేరుగా ఉండేదేమో కదా, కానీ వాళ్ళు వదిలేశారు కదా. దీనికి కారణం ఏమిటో ఆవిడకి తెలియట్లేదు. కనుక ఆవిడేమనుకుంటుంది, పుట్టిన నాడే నన్ను తల్లిదండ్రులు వదిలేశారు, అలా వదిలేకుండా ఉంటే బాగుండేది కదా అని. కానీ ఎందుకు అలా వదిలేయాల్సి వచ్చింది, దానికి కారణం ఏమిటనే విషయం తర్వాత కథలో మనకు తెలుస్తుంది. అప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ శకుంతలను వదిలిపెట్టినటువంటి విశ్వామిత్రుడు మేనక ఇద్దరు ఎక్కడో పారాయలేదండి. జాగ్రత్తగా కణ్వ మహాముని యొక్క ఆశ్రమానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక పక్షుల వనంలో వదిలిపెట్టారు. ఎందుకు వదిలిపెట్టారు అలాగా? ఆవిడ పాడైపోవాలనో ఆవిడేదో అయిపోవాలనో కాదు కదా, రక్షించబడాలనే పెట్టారు. పెట్టి అక్కడ శకుంతములనేటువంటి పక్షుల చేత రక్షించబడేలాగా ఒక ఏర్పాటు చేశాడు విశ్వామిత్రుడు. కనుకనే ఆవిడ శాకుంతల అనే పేరుతో పిలువబడుతోంది. శకుంతముల చేత రక్షించబడింది కనుక ఆ శకుంతల అవన్నీ గుర్తు తెచ్చుకుంటుంది. చిన్నప్పుడే నన్ను వదిలిపెట్టేశారు, అందుకే నేను ఇలా అయిపోయాను, నా పరిస్థితి ఇలా అయిపోయింది అని బాధపడుతూ, పుట్టిన నాడ తల్లిచే తండ్రిచే విడువబడిది. సరే, అదేదో అయిపోయింది, జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది. కానీ ఇప్పుడేం జరుగుతోంది? పతి చేతను విడువబడియదనొక్కో. ఇంకా వదిలేయలేదు దుష్యంతుడు, కానీ వదిలేస్తాడేమో అనేటువంటి ఒక భయం ఆవిడకి ఏర్పడింది. ఇదిగో ఇదే స్త్రీత్వం అనేటువంటి మాట నేను చెప్పింది ఇందాక. స్త్రీలు కొంచెం ఎంత చక్కగా మాట్లాడతారో అంతే త్వరగా బాధపడతారు కూడా. చాలా మానసికమైనటువంటి సున్నిశ్చిత భావజాలం కలిగిన వాళ్ళు స్త్రీలు. ఎంత సుకుమారంగా వాళ్ళని చూసుకోవాలి అనేటువంటి భావం ఇలాంటి సందర్భాల్లో మనం తెలుసుకోవాలి. ఎందుకనంటే వాళ్ళు ఎంత చురుకుగా మాట్లాడతారో, మనం మాట్లాడితే మనసు కష్టపెట్టుకుంటే ఆ మనస్సులో అంతే చురుగ్గా దాన్ని భావిస్తారు. ఎంత వేగంగా వాళ్ళు మాట్లాడతారో, ఎంత వేగంగా సమాజ హితంకరమైనటువంటి సూచనలు సలహాలు చెప్పగలుగుతారో, ఎదుటివాడు మాట్లాడితే అంతే వేగంగా బాధపడతారు కూడా. కనుక మనం ఎవరిని ఎలా ఎప్పుడు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. అది కాక స్త్రీల విషయంలో ఆడవాళ్ళ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఎప్పుడైతే అది జరగదో ఖచ్చితంగా ఏం జరుగుతుంది అంటే వినాశనమే జరుగుతుంది. ఇవాళ జరుగుతున్నది కూడా అదే కదా. మనం ఏదో పార్టీలు వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, లేదా ఆ పార్టీ వాళ్ళు చేస్తున్నారు, ఈ పార్టీ వాళ్ళు చేస్తున్నారు, ఇవన్నీ అసలు చెప్పుకోదగినటువంటి విషయాలు కాదండి. ఇవన్నీ పార్టీలు వాళ్ళు చేసే విషయాలు కాదు, భగవంతుడు చేస్తున్నటువంటి విషయాలు అని గ్రహించాలి. ఎందుకు చేస్తున్నారంటే ఇక్కడ స్త్రీలను విమర్శించడం ఎక్కువైపోయింది సమాజంలో. స్త్రీలను అనవసరమైనటువంటి మాటలు మాట్లాడడం ఎక్కువైపోయింది. అందుకే కదా దుర్భాషలాడడం, ఎవరి భార్యనో ఎవరో మాట్లాడడం, ఎవరి పిల్లల గురించో ఎవరో విమర్శిస్తూ ఉండటం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే విలువలు లేని విద్యను అభ్యసించడం వల్ల. ఆ విలువలు నేర్పాలి, స్త్రీ యొక్క గొప్పతనం ఏంటో చెప్పగలగాలి, ఆ స్త్రీల యొక్క ఉన్నత తత్వం ఎలాంటిదో చెప్పగలగాలి. ఆ ఉన్నత తత్వాన్ని కాపాడుకునేటువంటి లక్షణం కానీ శక్తి కానీ స్త్రీలలో ఉండాలి. అది లేనప్పుడు మనం ఏం చేయలేమండి. చాలామంది ఏమంటున్నారంటే మేము మాత్రమే ఎందుకు అణిగమణిగి ఉండాలి, మేము మాత్రమే ఎందుకు ఇళ్లలో ఉండాలని మాట్లాడే స్త్రీలు కూడా ఉన్నారు. తప్పు కాదండి, అభివృద్ధి చెందడం మంచిదే. కానీ ఆ అభివృద్ధి ఎలా ఉండాలంటే మన అభివృద్ధికి కూడా దోహదం చేసేలాగా ఉండాలి. దానికోసం అనవసరమైనటువంటి వస్త్రధారణ చేయటం, లేకపోతే అనవసరమైనటువంటి వ్యవహారాలు జోలికి వెళ్ళడం, వాటిల్లో మనం ఉంటేనే అది ఆనందం అనుకోవడం, అలా జీవించడమే సంతోషదాయకమైన జీవితం అని అనుకోవడం, ఇవన్నీ చాలా పొరపాట్లండి. ఎప్పుడూ కూడా స్త్రీ దేవతా స్వరూపంగా కీర్తించినటువంటి భరత భూమి ఇది, హైందవ సమాజం ఇది. లాంటి ఒక గొప్ప సమాజంలో జీవించిన స్త్రీలు ఎలా ఉండాలి? దేవతా స్వరూపులుగానే ఉండాలి. అలా లేకుండా వాళ్ళు ప్రవర్తించడం వల్ల అలా ఉండేటువంటి కొంతమంది అనవసరమైనటువంటి ఇబ్బందులు పాలవుతున్నారు ఇవాళ. కనుక గ్రహించాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఒకటి, తోలు ఉన్న అరటిపండు అక్కడ ఉంటే దాన్ని తినాలి అనిపిస్తుంది. తోలు ఒలిచేసి అక్కడ పెడితే అరటిపండు కాసేపు అయిన తర్వాత తినాలని అనిపించదు కదా. అట్లానే కొంతమంది స్త్రీలను విలువగా చూసేటువంటి స్థితి నుంచి విలువగా చూడనటువంటి స్థితికి ఎందుకు దిగజారిపోతుంది సమాజం అని అంటే, ఇదిగో కొంతమంది చేసేటువంటి పనుల వల్ల. ఇలా చెబుతున్నానని దయచేసి కోప్పడవద్దండి. దాంట్లో ఉన్న వాస్తవం ఎంతో గ్రహించడానికి ప్రయత్నించండి. అట్లాంటి వాతావరణంలో కాకుండా పిల్లలందరూ కూడా, మగపిల్లలైనా ఆడపిల్లలైనా, ఎవరినైనా విలువలు కలిగి పెంచాలి. ఆడపిల్లలు వస్త్రధారణం దగ్గర నుంచి నడుచుకునేటువంటి నడత వరకు ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించాలి. అలాగే మగపిల్లల విషయంలో కూడా వహించాలి. మగవాళ్ళు చిన్నప్పుడు
తల్లిదండ్రులు చెప్పాలి, నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఎలా జీవిస్తే మంచిది, ఆడపిల్లల్ని ఎలా చూసుకోవాలి అనే విషయాలు తల్లిదండ్రులే చెప్పాలండి. కానీ ఆ విషయాలు చెప్పట్లేదు. పూర్వంలో తల్లిదండ్రులు ఉంటే ఏం చేసేవాళ్ళంటే ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లల్ని విడిగానే పడుకోబెట్టేవాళ్ళు. ఇవాళ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారండి, మధ్యలో పడుకోబెట్టేసుకుని వాళ్ళ పక్కనే వాళ్ళు ఉండడం వల్ల స్త్రీలు పురుషులు భేదాలు తెలియకపోవడం, వాళ్ళ యొక్క అన్యోన్య దాంపత్య సంబంధమైనటువంటి రహస్యాలని కూడా వాళ్ళకి చిన్న వయసులో తెలియకూడని వయసులో తెలియడం, తద్వారా వాళ్ళ బుద్ధి అనవసరమైనటువంటి వ్యసనాల వైపుకి మరలిపోవడం, ఇట్లాంటివి జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం కదా. దీనికి పరిష్కారం ఏమిటి? పరిష్కారం ఏమిటి అంటే ఇది పరిష్కరించబడేటువంటి సమస్య కాదండి. చిన్నప్పటి నుండి ఇలాంటి వాటిలో మార్పులు తీసుకురావాలి. ఇంట్లో తల్లిదండ్రులు చెప్పేవాళ్ళు, పాఠశాలకు వెళితే బడిలో ఉపాధ్యాయులు అదే చెప్పేవాళ్ళు, బయటికి వెళితే స్నేహితులు ఆత్మీయులందరూ కూడా అదే చెప్పేవాళ్ళు. అందుకనే ఆనాటి సమాజం ఉన్నతంగా ఉంది. ఇవాళ ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులు సరదాగా ఉండండి, సంతోషంగా ఉండండి అని అనవసరమైనటువంటి వ్యసనాల పాలు చేస్తున్నారండి. అలాంటి అలవాటు చేస్తున్నారు. తల్లిదండ్రులను అంటున్నానని బాధపడకండి, అలవాటు చేస్తున్నారు. ఎందుకనంటే ఇప్పుడు వాడి వయస్సు ఒక 4-5 సంవత్సరాలు కొంచెం ఊహ తెలిసి మాట్లాడే స్థితి వచ్చినప్పుడు వాడిని వెంబడి పెట్టుకుని షాపింగ్కి తీసుకొని వెళ్ళిపోతే నీకు నచ్చింది తీసుకోమంటే వాడేం చేస్తున్నాడంటే వాడికి నచ్చింది ఏదో తీస్తాడు. దాని ఖరీదు ఏమో 4-5 వేలో ఉంటుంది. చిన్నపిల్లవాడు, వాడికి 4-5 వేల రూపాయలు పెట్టి వస్త్రం వేసేటువంటి స్థితి ఉన్నదా? అవసరమా? ఎందుకు అవసరమా అంటున్నానంటే తక్కువ చూపు చూడమని కాదండి. ఇక్కడ వాడు ఎదిగే పిల్లవాడు. అది ఒకసారి 2 సార్లు 3 సార్లు వేయంగానే అది తీసేసి పక్కన పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి వచ్చే సందర్భంలో దానికి ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి చేయడం అవసరమా? దాని బదులు బంగారంతో ఏదో ఒక చిన్న వస్తువు చేయించడం మంచిది కదా. ఆ విషయాన్ని విద్యార్థులు పిల్లల స్థాయిలో చిన్నపిల్లలకి చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులదే కదా. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? తీసుకొని వెళ్ళిపోతున్నారు. తీసుకొని వెళ్తే వాళ్ళకి నచ్చింది ఏదో చూస్తారు. చిన్నపిల్లలు కదా, సహజంగా ఏదో బాగా అందంగా ఉన్నదో బాగా ఉన్న కళ్ళకి నప్పినటువంటిది ఏదో దాని మీద వాళ్ళ మనసు పోతుంది. అది తప్పు ఎవరిది ఇక్కడ? పిల్లలది కాదు, తల్లిదండ్రులదే. అట్లాగే అన్ని విషయాలు కూడా అంతేనండి. ఏది తినాలో అది తినట్లేదు, ఏది మాట్లాడాలో అది మాట్లాడట్లేదు. పూర్వంలో మామయ్య వస్తున్నాడయ్యా నమస్కారం చెయ్యి, ఇదిగో పెదనాన్నగారు వస్తున్నారు నమస్కారం చెయ్యి అని చెప్పేవాళ్ళు చిన్నప్పుడు. కానీ ఇప్పుడేమంటున్నారు, రే మామయ్య వస్తాడు తంతానను, అదిగో పెదనాన్నగారు వస్తున్నారు గుద్దుతానను, ఇవి చెప్తున్నారు. ఇది కాదు కదా చెప్పాల్సింది. సమాజంలో పిల్లలకు తయారు చేసే విధానం ఇది. తల్లిదండ్రులు మంచి మంచి విషయాలు చెప్పాలి, అలా చెప్పట్లేదు. సరే, ఇంటి దగ్గర ఎట్లాగో చెప్పట్లేదు అనుకోండి, పాఠశాలకు వెళ్ళారు. పాఠశాలలో ఉపాధ్యాయులు గురువులు అసలు లాంగ్వేజ్ వాళ్ళు అంటే భాషా పండితులు ఎవరు కూడా భాషను చెప్పే అవకాశమే లేదు. ఎందుకనంటే అసలు భాషలు పెట్టింది విలువలు పెంపొందింపజేయడానికి. దాని విలువ తెలియదు. తెలుగు ఎందుకు? తెలుగు చదువుకుంటే ఏమొస్తుంది? సంస్కృతం ఎందుకు? చదువుకుంటే ఏమొస్తుందంటే ఏం మాట్లాడలేము. అవి చదువుకుంటే కలిగే ప్రయోజనం బయటికి కనిపించదండి. ఆలోచించి చూస్తే దాని వలనే సమాజం ఉన్నతంగా ఉంది. ఈ రోజున భాషా పండితులు కానీ ఇలాంటి భాషా ఉపాధ్యాయులు కానివ్వండి, చెప్పాల్సిన విషయాన్ని చెప్పేందుకు వాళ్ళకి సరి అయిన సమయం ఇవ్వట్లేదు. ఒక్క పద్యం, ఒక చిన్న విషయం చూడండి తీసుకున్నాం, ఇప్పుడు ఎంత విషయం దీంట్లో ఉంది. ఆ విషయం అంతా విద్యార్థులకు చెప్పే అవకాశం ఎవరికి ఉంది? పాఠశాలలో ఉపాధ్యాయుడికే కదా. మరి ఆ ఉపాధ్యాయుడికి అవకాశం ఇచ్చేటువంటి పాఠశాలలు ఎన్నున్నాయి? విద్యా వ్యవస్థలో అలాంటి స్థితి ఎక్కడున్నది అంటే అది లేదు. కనుకనే ఏది అయినా సరే పాఠశాలలో విద్యార్థులను మంచి తీర్చిదిద్దడానికి ఉపయోగపడేది భాషా ఉపాధ్యాయులు మాత్రమే. వాళ్ళలో విలువలను నేర్పేటువంటి వాళ్ళు భాషా ఉపాధ్యాయులు కదా. మరి ఆ భాషా ఉపాధ్యాయులకు విలువలు ఉన్నాయా అంటే అది కూడా అనుమానించదగిన విషయమే. ఈ రోజున చాలామంది భాషా ఉపాధ్యాయులు కూడా గైడ్లు ఫాలో అవ్వడం, ఏదో ఉన్నటువంటి విషయాన్ని తెలిసిన పద్యానికి భావం చెప్పేయడం, ఆ భావాన్ని మాత్రం చెప్పి వదిలేసేయడం, పరీక్షల తత్వంలో వాళ్ళకు మార్కులు వచ్చేలాగా చేయడం కోసం తాపత్రయపడమే తప్ప విలువలు పెంచుకొని సమాజం వాళ్ళకి మార్కులు వేసే స్థితిలో వాళ్ళని ఎదుగుదల చేద్దామని ఆలోచించే ఉపాధ్యాయులు కూడా దాదాపుగా కంటికి కనిపించట్లేదు. దీనికి కారణం నా అభిప్రాయం అయితే ఏమిటంటే అనేక రకాలైనటువంటి కారణాలలో ఇది కూడా ఒకటి. ఇవాళ పాఠశాలలో పాఠం చెప్పాలి అనేటువంటి స్థితి ఎవరికి ఉంది అంటే ఆబ్జెక్టివ్ టైప్లో పరీక్షలు రాసినటువంటి వాడికి, అంటే క్వశ్చన్ రాసి దాని ఆన్సర్ రాసి క్వశ్చను ఆన్సరు రాసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే వాడికి సబ్జెక్టు విలువ ఏం తెలుస్తుంది? ఆన్సర్లు తెలుస్తాయి అంతవరకే. కానీ ఆ ఆన్సర్ యొక్క విలువ ఏమిటి, దానికి సంబంధించినటువంటి తత్వం ఏమిటి, దాన్ని మన జీవనంలో ఎలా అమలు పరుచుకోవాలి అనే విషయం వాడికి తెలుస్తుందా? తెలియట్లేదు. కనుక
ఉపాధ్యాయులుగా ఉన్న వాళ్ళందరికీ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ పెట్టేసి దాంట్లో వచ్చిన మార్కులను ఆధారంగా చేసుకుని ఉపాధ్యాయులుగా వాళ్ళని మనం నియమించుకుంటున్నాం. అంతే తప్ప వాళ్ళలో పాఠం చెప్పేటువంటి లక్షణం ఎక్కడుంది, పాఠం ఎంత బాగా వాళ్ళు చెప్పగలుగుతున్నారు, దాంట్లో ఉన్నటువంటి విషయ జ్ఞానం ఎంత. పాఠం చెప్పడం అంటే ఇందులో ఉన్న చదివి నేను చెప్పడానికి నేను అక్కర్లేదండి, మీరు చదువుకోగలుగుతారు కదా. కానీ చెప్పడం, బోధకులు ప్రబోధన చేయడం అంటే అదే కదా, దాంట్లో ఉన్నటువంటి విశేష విషయాన్ని చెప్పగలగాలి. అలా చెప్పగలిగేటువంటి స్థితి ఏ స్థాయిలో వాడికి ఆ స్థాయిలో చెప్పగలగాలి. చిన్న వయసులో ఉన్న వాళ్ళకి దాన్ని ఎలా చెప్పాలో అలా చెప్పాలి. అంతేకాని పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు, ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చినప్పుడు, డిగ్రీ స్థాయికి వచ్చినప్పుడు వాళ్ళకి ఎలా చెప్పాలో అలా చెప్పాలి. అలా చెప్పగలిగేటువంటి అధ్యాపకులు ఉన్నారా అండి? లేరు కదా. మరి సమాజం ఎక్కడ తయారవుతుంది? అదే కదా పెద్దలు చెప్పింది, తరగతి గదిలోనే సమాజం నిర్మితమవుతోంది. సమాజాన్ని నిర్మితం చేయగలిగినటువంటి తరగతి గది విలువ ఏమైపోయింది వాళ్ళ? ఆలోచించి చూడండి. ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలే. ఏ ప్రభుత్వాలు వస్తున్నాయి, ఎవరు ఏం చేస్తున్నారు, విద్యా సంబంధమైనటువంటి మార్పులు చేయడం అంటే సమాజంలో ఏం చేస్తున్నామంటే ఇంకా ఇతర దేశాలకు వెళ్ళడానికి ఏం కావాలి, అది చేయడానికి ఏం కావాలి, ఇది చేయడానికి ఏం కావాలని ఆలోచిస్తున్నాం తప్ప మన సామాజికమైనటువంటి స్థితిని నిలబెట్టడానికి మనం ఏం చేస్తున్నాం, మన సమాజంలో విలువలను పెంపొందింపజేయడానికి మనం ఏం చేస్తున్నాం, స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నామే తప్ప వాల్యూ డెవలప్మెంట్ చేయట్లేదండి. కనుక వాల్యూ డెవలప్మెంట్స్ కోసం మనం ఏం చేయాలి అని ఆలోచన చేసిన రోజున సమాజం ఖచ్చితమైనటువంటి స్థితికి చేరుతుంది, ఉన్నతత్వాన్ని పొందుతుంది. భాషా ఉపాధ్యాయులు అందరికీ చెప్పండి. ఎవరో ఒకళ్ళు ఎక్కడో ఒక ఉపన్యాసం చెప్తే మార్పు రాదండి సమాజంలో. ఏదైనా అంతే కదా. ఒక పండు చెట్టుకు వేలాడుతున్నప్పుడు ఒక రాయి వేస్తే పడచ్చు, పడకపోవచ్చు. 10 రాళ్ళు వేస్తే కనీసం ఏదో ఒక రాయి తగిలి ఆ పండు తినేటువంటి స్థితికి మనకు అందేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కనుక ఈ అవకాశాన్ని ఉపాధ్యాయులకు ఇవ్వండి, అధ్యాపకులకు ఇవ్వండి, ప్రబోధకులకు ఇవ్వండి. లాంటి యొక్క వాతావరణాన్ని కల్పించగలిగిన రోజున మనం సమాజంలో ఉన్నతత్వాన్ని పొందుతాం. అందుకనే ఈ దుష్యంతుడు ఇలా మాట్లాడడానికి కారణం ఏమిటి అంటే విలువలు తెలియకపోవడమే కదా. స్త్రీకి విలువలు, స్త్రీ యొక్క విలువలు గ్రహించలేకపోవడమే కదా. కానీ ఆవిడ అలా గ్రహించింది. దుష్యంతుని మనస్సు మార్పడానికి ప్రయత్నం చేస్తుంది ఒక ఉపాధ్యాయుడు, ఒక అధ్యాపకుడు, ఒక పాఠశాలలో కళాశాలలో ఉన్నటువంటి ఆచార్యుడు చేయవలసినటువంటి పనిని ఇక్కడ శకుంతల చేసింది ఇప్పటిదాకా. అయినా మార్పు రాదేమో అని బాధపడుతోంది. ఆ బాధలో నుంచి వ్యక్తమవుతున్నటువంటి మాటలు ఇవి. ఇప్పుడు పతి చేతను విడువబడియదనొక్కో. అయ్యో, ఇంత కష్టం చేశాను కదా, ఉపయోగపడదా ఇదంతా అనుకుంటూ ఇక ఏం చేయాలో అర్థం కాని స్థితిలో బాధపడుతోందండి. నుడువులు వేయు నింకేలా. ఇన్ని బాధలు పడ్డాము, ఇంకా ఎన్ని బాధలు పడాలో కదా. ఇన్ని మాటలు ఇంకెందుకు, ఎన్ని మాట్లాడుకుంటే ఉపయోగమే ఉంది. దుష్యంతుడి మనస్సులో మార్పును నేను తీసుకురాలేనప్పుడు, దుష్యంతుడి మనస్సు మార్పు చేయలేనప్పుడు, నా మానసికమైనటువంటి ఆలోచనని, అభిప్రాయాన్ని వ్యక్తీకరించిన దానికి ప్రయోజనం లేనప్పుడు ఇంకేం ఉపయోగం ఇంత మాట్లాడి నేను అనుకుంటోంది. అంతేకాదు, ఇపాటి నోములు తొల్లి కడంగినో చితినిగాకేమి. చూడండి, తన తప్పు తాను తెలుసుకుంది. ఇదిగో ఇలాంటి ధర్మపన్నాలన్నీ నేను ఈ రోజున దుష్యంతుడికి బోధిస్తున్నాను. కానీ ఇదే విషయాన్ని గనక నేను అప్పుడు ఆలోచించి ఉన్నట్లయితే, దుష్యంతుడు నా దగ్గరికి వచ్చినప్పుడు ధర్మాన్ని గురించి నేను ఆలోచించినట్లయితే, ఇది పని చేయవచ్చా చేయకూడదా అని కనుక నేను ఆలోచించినట్లయితే అసలు ఈ కష్టం నాకు వచ్చి ఉండేది కాదు కదా. వాస్తవం తెలుసుకుందా లేదండి? తెలుసుకుంది. చూడండి, సత్యాన్ని గురించి బోధించి 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 చివరికి సత్యమేదో తెలుసుకుంది శకుంతల. అలాగే మనం కూడా చేయగలగాలి. ప్రతి పని ఒకసారి చేసి వదిలేస్తే దానిలో సానుకూలమైనటువంటి దృక్పథాన్ని మనం పొందలేం. అందుకని ఇప్పాటి నోములు తొల్లి కడంగినో చితినిగాకే మియంచు కందెన్ డెందమున. డెందం అంటే మనస్సు అండి. ఇక్కడ మనస్సు కూడా ఏదో బయటకు కనిపిస్తున్నటువంటి వక్షస్థలం కాదు, లోపల ఉన్నటువంటి మనస్సు, హృదయం. ఆ హృదయంలో కలవరపడుతోందట, కందెన్ బాధపడుతోందట, విపరీతమైనటువంటి కష్టాన్ని పొందుతోందట. అందుకనే శకుంతల ఏం చేయాలో అర్థం కానటువంటి స్థితిలో ఏం చేయాలో చెబుతోంది. ఇక అక్కడ దాకా వచ్చేసి అంత బాధపడి బాధపడి బాధపడిన తర్వాత ఆవిడ అంటున్న మాటలు, అనుకుంటున్న మాటలు ఏంటో తెలుసునండి. తద్దయు దుఃఖించి విగత ఆశయై. తన ఆశ నెరవేరదు అనేటువంటి భావంలోకి వచ్చేసిన తర్వాత బాష్పజలంబులు అందంద ఒత్తి కొనుచు కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతున్నాయట. సహజంగా బాధ కలగగానే మనస్సు బాధపడితే వచ్చేది ఏది?
వ్యక్తీకరించేది ఏది అంటే కన్నీరే. కనుక ఆ కన్నీటి విలువ కూడా చాలా గొప్పది. దాని విలువని తెలియజెప్పండి. ఎప్పుడు రావాలి కన్నీళ్ళు? మనస్సు మథనం చెంది దాన్ని తట్టుకోలేనటువంటి స్థితి నుంచి కన్నీరు రావాలి. అంతే తప్ప ఏదో సినిమాల్లో నటించే వాళ్ళకు వచ్చినట్టుగా ఎప్పుడు పడితే అప్పుడు కన్నీళ్ళు వస్తే వాటి విలువ కలిగిన కన్నీళ్ళు అనరండి. నటించేటప్పుడు వచ్చేటువంటి కన్నీళ్ళు అవి కాదు. బాష్ప జలములంటే హృదయ మథనం నుండి వెలువడినటువంటి బాధ ప్రేరితములైనటువంటి నీటి జలం. అలాంటి నీటి బిందువులు ఎప్పుడైతే కళ్ళల్లో నుంచి వస్తున్నాయో ఆ భావం కనులు వ్యక్తీకరిస్తాయి. అది ఖచ్చితంగా గ్రహించేవాడికి తెలుస్తుంది. కనుక అంత బాధపడుతూ ఆవిడ అనుకుంటుంది, ఇంకా దైవంబ కాని ఒండు శరణంబు లేదని. ఇక దైవం తప్ప మరొక దిక్కు లేదు. ఏం నిర్ణయానికి వచ్చిందండి? దేవుడు తప్ప మరొక దిక్కు లేదు, భగవంతుడే నన్ను కాపాడాలి, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అనే స్థితికి వచ్చేసింది. ఓ పరమాత్మ, నువ్వు తప్ప నాకు ఇక దిక్కు లేదయా. నేను చేయాల్సిన ప్రయత్నం అంతా చేశాను, నేను చెప్పవలసిన విషయాలన్నీ చెప్పాను, కానీ నా మాట వినే పరిస్థితి లేదు. ఇక నువ్వు తప్ప నాకు దిక్కు లేదు అని ప్రార్థన చేసింది శకుంతల. ప్రతి వాళ్ళు చేయవలసినటువంటి పనిదే. నువ్వు మానవాతీతమైనటువంటి అనుభవాలు పొందాలి అంటే ఈ మానవ జీవన గమనంలో పొందవలసిన అనుభవాలన్నీ పొందాలి. పొంది ఆ కష్టం చేత రాటుదేలి ఏది శాశ్వతం కాదని తెలుసుకుని శాశ్వతమైన పరమాత్మ దగ్గరకు నువ్వు చేరగలగడమే మానవ జీవనానికి సార్థక్యం. అనుభవాలు పొందాల్సిందే. అనుభవాన్ని పొందకుండా, దాన్ని అనుభవించకుండా, ఆ అనుభూతిని నువ్వు తెలుసుకోకుండా ముందుకు గనక వెళితే ఆ ఆశ్రమాన్ని నువ్వు సరిగా పాటించలేవు. కనుకనే చూడండి, సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన వాళ్ళు చాలామంది ఇవాళ ప్రతి చోట విమర్శలే. వాళ్ళందరూ సన్యాసులు, వాళ్ళందరూ అట్ట చేస్తున్నారు, దొంగ స్వాములు. అసలు ఈ మాటలు వింటుంటే అండి చిదంగా కర్ణ కఠోరంగా అనిపిస్తుంటాయి. ఇలాంటి స్థితి ఎందుకు వస్తుందో తెలుసునా అండి? బ్రహ్మచర్యాశ్రమాన్ని అవలంబించి వానప్రస్థ గృహస్థాశ్రమాన్ని స్వీకరించి అనంతరం వానప్రస్థుగా మారి ఆ జీవితంలో ఈ అనుభవాలన్నీ పొందిన తరువాత వాడు గనక నిజంగా సన్యాసాశ్రమాన్ని స్వీకరించినట్లయితే అప్పుడు ఆ జీవనపు విలువలన్నీ వాడికి తెలుసు. వాడు చెప్పే మాట చాలా బరువుగా ఉంటుంది. అలా కాకుండా ఇవాళ దొంగ సన్యాసులుగా మారుతున్నటువంటి వాళ్ళు మనం కూడా తిట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకనంటే ఇలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వేషం వేసుకుంటే సన్యాసులు అనుకుంటున్నారు. ఏదో పంచెలు కట్టేసుకొని, కాషాయం వస్త్రాలు కట్టేసుకొని కూర్చొని నేను 4 మాటలు చెప్పేస్తే నేను యోగినవుతున్నాను, దేవుడినవుతున్నాను, సన్యాసినవుతున్నాను అని అనుకోవడం చాలా పొరపాటు. వాళ్ళని విశ్వసించడం కూడా పొరపాటు. కాబట్టి అసలైనటువంటి సన్యాసాశ్రమ స్వీకారం చేసినటువంటి యోగులు, సిద్ధులు చాలామంది ఉంటారు. వాళ్ళని ఆశ్రయించడం, పరమోత్కృష్టమైనటువంటి భగవన్నామ సంకీర్తనం ద్వారా పరమ పదాన్ని పొందడమే జీవనానికి ఒక సార్థక్యం అనే విషయాన్ని తెలుసుకుని శకుంతల చివరికి అలాంటి స్థితికి చేరినప్పుడు ఆ పరమాత్మ ఆకాశవాణి రూపంలో తనకు సహకారం చేసింది. ఎప్పుడైనా సరే నీవు తప్ప నాకు ఎక్కువగా దిక్కు లేదు అని మాట్లాడడం కాదు, మనస్సులో భావించగలగాలి. ఇది తప్ప వేరే దారి లేదు అనేటువంటి భావన మన మనసులోకి వచ్చేంత వరకు పరమాత్మ మన దగ్గరికి రాడండి. కనుక ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మనం చేస్తున్నటువంటి ప్రతి పనిలోనూ మానసికమైనటువంటి సన్నద్ధత అవసరం. మనస్సు నుండి మనం ఏదైనా భావన చేసిన కలిగినప్పుడు, మనస్సు నుండి మనం ఏదైనా ఆశ పడినప్పుడు ఆ ఆశిస్తున్నటువంటి విషయాన్ని పొందడానికి కావలసిన ఆ ధైర్యాన్ని, ఆ చైతన్యాన్ని మనకు ప్రసాదిస్తాడు పరమాత్మ. కనుక ప్రతి వాళ్ళు కూడా కష్టాలు వస్తున్నాయని కుంగిపోవడం కాదు, మనం ఆ కష్టాన్ని పడడానికి గల కారణం ఏదో తెలుసుకుని దాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేస్తూ పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని కనుక నువ్వు కోరుకున్నట్లయితే ఖచ్చితంగా నీకు దానికి సంబంధించినటువంటి ఒక మంచి అవకాశం లభిస్తుందని నమ్ముతూ ప్రతి వాళ్ళు కూడా పరమాత్మ యొక్క శరణ్యులై జీవితాన్ని నడుపుకోవాల్సిందిగా అందరికీ తెలియజేస్తూ ఈ శకుంతలోపాఖ్యానం నుండి ఇంత మంచి మంచి విషయాలు కనీసం ఒకటైనా ఆచరణ యోగ్యంలోకి తెచ్చుకుంటారని మనసావాచ కోరుకుంటూ ఈ విషయాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. ప్రతి వాళ్ళు కూడా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి. నన్ను ప్రోత్సహించడానికి మీరు ఒక లైక్ ఇవ్వండి, అందరికీ షేర్ చేసి మంచి విషయాలు తెలుసుకునే అవకాశాన్ని ప్రసాదించండి. అట్లనే అందరూ కూడా ఈ విషయాలు ఆచరణ యోగ్యంగా మలుచుకుంటారని ఆశిస్తూ మీ దిట్టకవి గోపాలాచార్యులు. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు.